మీరు హర్యానా గురించి చెప్పినటువంటి ఆ రిజల్ట్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ద ఇండియా ఇట్ బికేమ్ ఏ వైరల్. కేకే గారు ఏంటి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు, కానీ మీరు మాత్రము దెర్ ఈస్ నో ఎడ్జ్ ఫర్ బీజేపీ అంటున్నారు. ఏంటి రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా రేపు 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి చండీగఢ్లో పెడుతున్నాం. అదే భారీగా మొత్తం నేషనల్ మీడియా అందరిని పిలిపించి ఎగ్జిట్ పోల్స్ అదే స్టాండర్డ్లో అదే ప్యాటర్న్లో జిల్లాల పరంగా ఆ సింగిల్ నెంబరే చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. బట్ ప్రీపోల్లో ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ఎందుకు ఎక్కువ వైరల్ అవడం కారణం ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు అప్పుడు దాకా కొంతమంది తెలిసినప్పటికి కూడా ఇలాగే చెప్దామా వద్దా వెళ్తుందా లేదా అని అలా ఉన్నారు. మనం ఇంకా అటు ఇటు లేదు, సంబంధం లేదు, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, అక్కడ బీజేపీ ఓడిపోతుంది. ఇదే కాదు, మీరు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తర్వాత వచ్చే ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇది ఎక్కడైనా సరే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 1-1 ఫైట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎంపీ సీట్స్లో ఎమ్మెల్యే సీట్స్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచేదానికి ఆస్కారం ఉంది. సో ఇదే అయితే మటుకు ఇది మునిగిపోయే పడవ లాంటిది, ఓవరాల్గా షింక్ అవుతుంది. ఇది మేము ముందు చెప్తున్నాం, మేబీ 1 or 2 years తర్వాత దేశవ్యాప్తంగా తెలుసుకుంటారు. ఇది స్టేట్మెంట్. ఇవి బాగా ఎక్కువ వైరలేని అక్కడ. ఏంటి హర్యానాలో బీజేపీకి ఆ జోరుకి బ్రేక్ పట్టడం గల కారణాలు ఏంటికి? అంటే చాలా కారణాలండి. చాలామంది ఏంటంటే ఇన్కంబెన్సీ అని అంటారు, అంటే వ్యతిరేక ఓటు పడుతుంది కదండి. మీకు అద్భుతంగా ఉందనుకోండి, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ అవుతారు. లాస్ట్ టైం కాంగ్రెస్ చేసిన కూడా బీజేపీకి ఓట్లు వేస్తారు. అంతే కదా, నా జీవితంలో మార్పులు వచ్చాయంటే లాస్ట్ టైం నేను ఈ పార్టీకి వేసినా, లేదన్నా నీ వల్ల నాకు ఇది జరిగిందని చెప్పి మళ్ళీ ఆ పార్టీకి మారుతారు. బట్ అక్కడ ఏమైందంటే అదొక 10 years నుంచి ఉన్నటువంటి అసంతృప్తి ఒకటి. అలాగే ఇక్కడ మనకు జాట్ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కంపారిటివ్లీ వేరే కమ్యూనిటీస్తో పోలిస్తే. అంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉంటారు, వోకల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు పైల్వాన్స్ వీటిలో కుస్తీ పోటీలు, మన సైడ్ కల్చర్ తక్కువ కానీ వాళ్ళు బాగా ఉంటారు. పథకాలు మీరు చెప్పినట్టు ఫోగట్టు ఇష్యూ కానీ, వాళ్ళ బ్రిడ్జ్ భూషణ్ మధ్య జరిగిన ఇష్యూ కానీ, అలాగే మనకు రైతులు జరిగిన ఉద్యమాల్లో బ్యాక్ ఎండ్ వాళ్ళే ఉంటారు అన్నమాట ఎక్కువ. హర్యానా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎక్కువ. సో వీటన్నిటి మధ్య వ్యతిరేకత క్రోడీకరించి ఒకదాని మీద పడి మొత్తానికి అంత కొలాప్స్ దారుణంగా ఓడిపోబోతుంది బీజేపీ. రైతు ఉద్యమానికి సంబంధించి, రైతు చట్టాల అమలుకు సంబంధించి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కంగనా రనౌత్ చేసినటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ బీజేపీకి చాలా మైనస్. 100%. అప్పుడు కంగనా రనౌత్ చేసినటువంటి కామెంట్స్ని బీజేపీ కొన్ని చోట్ల సమర్థించినట్లు, కొన్ని చోట్ల ఖండించినట్లుగా ఉంది. అయినా కూడా బీజేపీకి అక్కడ పాజిటివ్ ఫలితం లేదా? అంటే ఒక స్టేట్మెంట్ పూర్తిగా మారిపోయే రాజకీయాలు ఇంకా మన దగ్గర పోయినాయండి చాలా వరకు. ఒక స్టేట్మెంట్తో పూర్తిగా మారిపోయేది. బట్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క ఇష్యూ యాడ్ అవుతుంటే ఇప్పుడు కంగనా అన్నారు, అలాగే బ్రిడ్జ్ భూషణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ. ఇవేంటంటే ఆల్రెడీ మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు అసలుకే ఇబ్బందిగా ఉంటే ఇంకా దాని మీద పడి ఇంకా ఓట్ బ్యాంకింగ్ చీలుతూ ఉంటుంది. హర్యానాలో మీరు చాలా కీన్గా నేను తిరగని జిల్లా లేదు సార్ హర్యానాలో. వ్యక్తిగత ఏముందో మన శాంప్లింగ్స్ విధానాలు, అక్కడ స్లీపర్ సెల్స్ పెట్టుకున్నాము, అక్కడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం, ఇక్కడ డేటా సైన్స్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నా కానీ నాకు వ్యక్తిగత ఆరా తెలియాలి కదా. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు మీ గొంతు నాకు అర్థమవుతుంది, ఒక ఫీల్ వస్తుంది. సో నెంబర్స్తో పాటు నాకు ఆ ఫీల్ తెలియాలంటే ప్రతి జిల్లా టఫ్ ఫైట్లుగా ఉన్నాయి, ప్రతి నియోజకవర్గం ఎంచుకొని అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళతో స్పెండ్ చేసి అక్కడ వాళ్ళతో పడుకొని ఆ విధంగా ఆ ఫీల్ తెచ్చుకుంటే మనకు ఓకే మన నెంబర్స్ కరెక్టే. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం నార్త్ బెల్ట్కి ఇప్పుడు. ఎందుకంటే డేరింగ్గా ఉంటుంది. మహారాష్ట్ర అనుకున్నాం, మహారాష్ట్ర కాదు హర్యానా స్టార్ట్ చేద్దామని, ఎందుకంటే మహారాష్ట్ర పోస్ట్ పోన్ అయింది కదా అనుకున్నాం. ఇంకొంచెం డబుల్ కాన్షియస్, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం ఎక్కువ చేద్దామని, ఎందుకంటే మన ఇంకొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అది బ్రాండింగ్ పోంగొట్టుకోకూడదు, ఏదో తెలుగు వాళ్ళు ఇక్కడ చేసారులే అనుకోకూడదు. అక్కడైతే కుదరదు, మా నార్త్ బెల్ట్ మా సమీకరణాలు మా బ్లడ్ వేరు అన్నట్టు అనుకోకూడదు కదా అని కొంచెం బాగా కాన్షియస్గా చేసాం. సో ఇప్పటికైతే ఈ రోజుకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, ప్రజల్లో బీజేపీ పైన వ్యతిరేకత రావడానికి ఒక 3 లేదా 2 కారణాలు ఇవే అని చెప్పదలుచుకుంటే స్పష్టంగా ఏం చెప్తారు? ఒకటి, ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చేస్తున్న పాలిటిక్స్ ఇప్పుడు వెళ్ళే విధానం మార్చుకోవాలండి బీజేపీ. ఆబ్వియస్గా కోర్గా మతం పరంగా వెళ్ళే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఈ రోజుకి ఉంటుంది, 2029లో ఉంటుంది. కానీ గెలిచేదానికి అదొక్కటే ఓట్ బ్యాంకింగ్ సరిపోదు కదా. కులం, మతం, ప్రాంతం బేసులతో స్టార్ట్ చేసినటువంటి ఒక పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఇనిషియల్గా దానికి యాడ్ అడ్వాంటేజ్ అవుద్ది. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మనమే ఓట్ వేయాలనుకోండి, ఇనిషియల్గా ఒక బూస్టప్ వస్తుంది. అదే పాయింట్ 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. నేను రాజశేఖర రెడ్డి కొడుకుని, నాకు ఓటేస్తారు, నాకు ఎంత రాజశేఖర రెడ్డి మీకు ఎంత చేసేది ఇనిషియల్గా మనకు వస్తుంది. తర్వాత సెకండ్ టైం పనికి రాదు, థర్డ్ టైం పనికి రాదు, ఎమోషన్ పరంగా కాదు. అయితే కులం బేస్డ్లో ఎవరైనా మన కులం ఈ పార్టీ మన కులం వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసిన గెలిచింది అనేది వాళ్ళు ఎక్కువ చెప్పే కొద్దీ అది నెగిటివిటీ అవుద్ది.
సో అక్కడెక్కడో అలైన్మెంట్ 1 మ్యాన్ డిసిషన్స్ 2 మ్యాన్ డిసిషన్స్ నుంచి బయటకు వచ్చి ఇదిగో మేము గ్రాస్ రూట్స్లో స్కూల్స్ హాస్పిటల్స్ ఇంత డెవలప్ చేసాం, స్కూల్స్ ఇంత డెవలప్ చేసాం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాలువలు, రోడ్లు, లేదా ట్యాక్సులు కట్టేవాళ్ళు, జీఎస్టీ వాళ్ళు, నిర్మలా సీతారామన్ మీద ఎంత పాజిటివ్గా ఉన్నారు, నెగిటివిటీ ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా. సో వీటి మీద ఇట్లాంటి మార్పులు చేసుకుంటే ఆ కోర్లో మళ్ళీ ఎక్కడో చేంజెస్ చేసుకుంటే మళ్ళీ రివైవ్ అవుద్ది. కానీ ఇదే ప్యాటర్న్లో వెళ్తే మటుకు చాలా కష్టం అండి. సో బీజేపీకి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సే ఈరోజు హర్యానాలో కానీ లేకపోతే మీరు చెప్తున్నట్లు ఇంకొంతమంది చెప్తున్నట్లు రాబోయేటువంటి ప్రతికూల ఫలితాలు బీజేపీలో నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదనుకోండి. ఎందుకంటే మనం చెప్పిన నెంబర్స్ ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళతో కూడా వర్క్ చేస్తుంటాం, వాళ్ళకి చెప్తుంటాం నెంబర్స్. ప్రతి స్టేట్ మేము వెళ్తుంటాం కాబట్టి అక్కడక్కడ లీడర్స్ మాట్లాడుతుంటారు, నేషనల్ లెవెల్ మీడియా పర్సన్స్ హెడ్స్తో మాట్లాడుతుంటాం. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, బట్ దే డోంట్ నో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ మేము ఇదే ప్యాటర్న్లో వెళ్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాలా కొంతమంది లేదండి ఈ ప్యాటర్న్లో అయితే లాంగ్ రన్ ఉండదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కడో వాళ్ళు సందిగ్ధతలో ఉన్నారన్నమాట, మార్చుకోవాలా వద్దా అనే దాంట్లో ఉన్నారనిపిస్తుంది. బికాస్ మేము డ్రాస్టిక్గా పడిపోతున్నట్టున్నాం, లేదు ఓడిపోబోతుంది టైట్ దగ్గరగా వచ్చి ఓడిపోతున్నాం అంటున్నారు వాళ్ళంతే. ఓకే, అసలు బీజేపీ గెలిచేందుకు స్కోప్ లేదు. అసలు ఈస్ట్ వెస్ట్ సమస్యలు తలకింద తపస్సు చేసినా గెలవదు. అంటే సాధారణంగా ఓటమిని ఒప్పుకోరు బీజేపీ నేతలు నాకు తెలిసినంత వరకు. ఎలాగైనా కూడా గెలిచేందుకు ప్రయత్నిస్తారు. అది ఇప్పుడంటే టైట్ వచ్చి ఒక 5 నియోజకవర్గాలు తేడాతో ఓడిపోయింది అనుకోండి, అవతరం తీసుకోవడమో లేకపోతే ఏ పార్టీ అయినా చేస్తుంటారు సహజంగా. బట్ ఇప్పుడు నేను చెప్పే నెంబర్లు ఎలా ఉంటాయంటే దరిదాపులు కూడా ఉండవు దానికి. ఓకే, చాలా డ్రాస్టిక్ నెంబర్, చాలా డ్రాస్టిక్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 5th అంతే కంపల్సరీగా. సరే, హర్యానాలో బీజేపీ ఓటమి బీజేపీ మీద వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ మీద ప్రేమన? మోస్ట్ బీజేపీ మీద వ్యతిరేకత అండి. కొద్దో గొప్ప కాంగ్రెస్ ఒక ఫ్లేవర్ మారుతుంది, కొంచెం యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రాహుల్ గాంధీ గారి మీద ఇమేజ్ 15 సంవత్సరాల క్రితం ఉన్న ఇమేజ్ ఈ రోజు లేదు. పప్పు మనకి ఇక్కడ ఎట్లాగా చేశారో అట్లాగే పప్పు ఇమేజ్ ఆయన మీద ఉండేది. అసలు ఈ కంపారిజన్ ఆయన మోడీ గారికి రాహుల్ గాంధీకి అన్నట్టుండేది. ఇప్పుడు కంపేర్ చేసుకునే స్టేజ్కి వచ్చారన్నమాట ఓవరాల్గా. ఆ స్టేజ్కి ఆయన తీసుకురాగలిగారు. మేబీ టైం ఇచ్చింది ఆయన కూడా. ఆయన ఇప్పుడు మన పార్లమెంట్లో స్పీచ్కి చాలామంది బాగా మాట్లాడుతున్నాడు, షైన్ అయ్యారు అనేది వస్తుంది. సో బట్ మోస్ట్ ఆఫ్ ది 75% పరంగా మేము మాట్లాడతాం కాబట్టి 75% ఓట్ బ్యాంకింగ్ మటుకు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్తున్న ఓట్ బ్యాంకింగ్. దానికి రెడీగా ఉండాలి కదా పార్టీ, అది 25% రెడీగా ఉంది. ఓకే, రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో వాటి ఫలితాల్లో కాంగ్రెస్ కనుక విజయకేతనం మోగిస్తే అన్నిట్లో ఉంటుంది. ఓకే ఓకే, నో డౌట్. యాజ్ యూ సెడ్ దట్ క్రెడిట్ రాహుల్ గాంధీకి ఇస్తారా, స్థానిక నాయకత్వానికి ఇస్తారా? అంటే ఎందుకు ఇస్తుందంటే రాహుల్ గాంధీ అంటారు, ఎందుకంటే అండి లీడర్షిప్పే లేదనుకోండి స్థానిక నాయకత్వం ఎవరి వైపు చూడాలంటే డైల్యూట్ అయిపోతారు. ఇప్పుడు సరిగ్గా కమ్యూనిస్ట్ పార్టీస్ చూడండి, సరైన నాయకత్వం ఉంటే వాళ్ళ వైపు నడిచే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఆర్గనైజేషన్లో ఉంటారు, చిన్న చిన్న పార్టీలకి ఉంటారు. బట్ నాయకత్వమే మన వల్ల వర్కౌట్ అవ్వదు, ప్రాక్టికల్ ఇది వరకు అనుకునే నాయకత్వంలో ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏ వైపు చూస్తారు, ఎటువైపు నడుస్తారు, వేరే పార్టీ వైపు మూవ్ అయిపోతారు. మీకు స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉండి మనమే ఆల్టర్నేటివ్ అని ఉంటే అప్పుడు కార్యకర్తలకు మనోబలం వస్తుంది. ఆయన చెప్పాలంటే కార్యకర్తలు కూడా కావాలి, ఎవరొకరు ఫాలోయర్స్. బట్ ఫస్ట్ లీడర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా. రైట్, ఇప్పుడు హర్యానా, రేపు జమ్మూ కాశ్మీర్, ఈ 2 ఫలితాలు వచ్చినటువంటి తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు లేదంటే మహారాష్ట్ర బీజేపీ ఫలితాలు ఇంపాక్ట్ చూపిస్తాయా? ఐ మీన్ అంటే కరెక్ట్, ఒకదాని మీద ఒకటి ఇంపాక్ట్ పడుతూ ఉంటుందండి. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా చూస్తాయి. కొంచెం న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ ఊర్లో ఉంటుందా, లేదా కాంగ్రెస్కి వెళ్దామా బీజేపీకి వెళ్దామా అనుకునే ఓట్ బ్యాంకింగ్ ఒక 2-3% ఉంటుంది ఫస్ట్ నుంచి డిసైడ్ అవ్వరు వాళ్ళు. అప్పుడేంటి ఇది కాంగ్రెస్ వచ్చేటట్టుంది అన్నప్పుడు కాంగ్రెస్ వైపు మూవ్ అయిపోతారు. మీరు ఓడిపోతుంటే మీకు మొన్న ఏపీలో కూడా మెజారిటీ చూశారు కదా, మనం 15,000 వస్తుంది అనుకునే మెజారిటీలు 20,000 దాకా వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? కొంతమంది ఆ న్యూట్రల్ మధ్యలో అప్పుడు దాకా ఉన్న వాళ్ళు మనం ఆ గెలిచే ఎమ్మెల్యే వైపు ఉంటే రేపు పొద్దున్న మనకి ఏదైనా పనులు అవుతాయి, లేదా అవసరం ఉంటే వస్తుంది అని చెప్పి చిన్న ర్యాప్ పెంచుకోవడం, మేము కూడా మీ వైపు అంటే ఆల్రెడీ మొగ్గుతుంటే అదే మొగ్గుతారు అన్నమాట ఎక్కువ తోకం అలా బరువు డిఫరెన్స్ వచ్చినట్టు. సో దీని ఎఫెక్ట్ ఒకదాని మీద పడుతూనే ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు బీజేపీకి ఉన్న బలం, బీజేపీకి ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మోదీ. మొన్నటి అయోధ్య రామాలయం వరకు అలాగే నెట్టుకుంటూ వచ్చారు. మరి ఈ ఎన్నికల ఫలితాల్లో మోదీ ఎఫెక్ట్ ఏమాత్రం పనిచేయదా? పనిచేస్తుంది కాబట్టి అది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఇప్పుడు అదే ఇమేజ్ మీద వెళ్తే మటుకు మీకు కరెక్ట్ కాదంటున్నాను. స్టిల్ మోడీ అభిమానులు మోడీని ఇప్పుడు డెవలప్ చేశారు, మోడీ కరెక్టే అనుకునే ఉన్నారు. బట్ అది కరువుకు సరిపోవట్లేదు, ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయలేకపోతుంది. ఇంకా ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో అదే నావలో వెళ్తే మటుకు కరెక్ట్ కాదు. ఇప్పుడు గడ్కరీ గారు చూడండి, గడ్కరీకి ఉన్న ఇమేజ్ అమిత్ షా గారికి ఉన్న ఇమేజ్ తేడా ఉందా? తేడా ఉంది. సో అట్లా అనమాట, ఎక్స్ట్రా ఇమేజ్ పుల్ చేయాలి. కానీ ఇప్పుడు అదే సర్కిల్లో ఉంటే ఆ అడ్వాంటేజ్ తీసుకురాదు అంటున్నాను. ఓకే, మోదీని కాకుండా వేరే ఏ నేతని తెర మీదకి తీసుకువస్తే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది, గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేటువంటి ఛాన్స్ అంటే బీజేపీకి సహజంగా అండి ఉన్న పర్సన్ కంటే చాలా స్ట్రాంగర్ పర్సన్, అంటే ఇంతకుముందు అమ్మో ఇతనంటే చాలా దారుణం అనుకునే పర్సనే నెక్స్ట్ ఉంటారు.
ఇప్పుడు మీకు అప్పుడు ఈయన కష్టం అనుకుంటే వాజ్పేయి గారు కష్టం అనుకుంటే ఆయనకంటే స్ట్రాంగ్ పర్సన్ అద్వానీ గారు నెక్స్ట్ లీడర్షిప్ అంటే ఫ్రంట్ ఎండ్లో పెట్టుకెళ్తారు. తర్వాత అద్వానీ కంటే ఈయన మోడీ గారు ఇంకా దారుణమైన పర్సన్ అతను వస్తే అనుకుంటే అద్వానీ బెడ్ అద్వానీ ఆయన మోడీ కంటే అమిత్ షా అంటే ఇంకా దారుణంగా ఉంటారంటే అమిత్ షా. సో మోర్ స్ట్రాంగర్ తీసుకొస్తుంటారు కంపారిటివ్లీ. దీంతో పోలిస్తే ముందు అతను చాలా సాఫ్ట్ అనిపిస్తూ ఉంటుంది మనకు. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. బట్ ఇదే ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్గా గోయింగ్ ఫార్వర్డ్. సమ్థేర్ మీరు ఆ ఫిలాసఫీనే ఎక్కడో చేంజ్ చేసుకోవాలి. కోర్ ఫిలాసఫీ ఉంటుంది ఆబ్వియస్గా, బట్ మీరు వెళ్ళే ప్యాటర్న్లో ఎక్కడో ట్యాక్సులు కట్టే వాళ్ళకి బీజేపీ బెస్ట్ అబ్బా అన్న ఇమేజ్ కొత్తగా తీసుకురావాలి మీరు ఎక్కడో. ఓకే, ఈ సమ్ లేయర్స్ ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేయాలి అంటున్నాను. ఓకే, ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని స్థిరంగా చేసుకోవడం మాత్రమే కాకుండా కొత్త ఓట్ బ్యాంక్ కొత్త ప్యాటర్న్స్ని రైతులు మటుకు బీజేపీకి ఇప్పుడు ఈ 2-3 చట్టాలు వచ్చాక ఫిదా అయిపోతున్నారు రైతులు అనేది. ఏదో మీరు కొత్త ప్యాటర్న్ తీసుకోవాలి. రైతుల సెక్షన్, అన్ఎంప్లాయ్మెంట్ సెక్షన్, ఇమేజ్ సెక్షన్. ఓన్లీ లీడర్షిప్ మారినంత మాత్రం కంపారిటివ్లీ అమిత్ షా గడ్కరీకి ఇమేజ్ పాజిటివ్ ఉండొచ్చు. బట్ అదొకటే సరిపోకపోవచ్చు రేపు గడ్కరీ గారు వచ్చినా కానీ. అది నేను చెప్పేది.